ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి లేకపోవడంతో టన్నెల్ తవ్వకంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏ దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు? టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద యాడిట్ ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అదేవిధంగా సింగరేణి కార్మికులంతా కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొంటున్నారు. రోజుకి 4 షిఫ్టుల వైజ్గా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక్కో షిఫ్ట్కు 120 మంది కార్మికులు ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం వద్ద ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో 8 మంది ఆచూకీ ఇప్పటిదాకా లభించకపోవడంతో ఒకవైపు వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు అధికారులు కూడా ఉత్కంఠభరితంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటల సమయంలో ఈ యొక్క ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో దాదాపు 3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ప్రమాదం ఏ విధంగా జరిగింది, మొదటి రోజు నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనే అంశాలపై ఆయన సుదీర్ఘ చర్చలు జరిగారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు కావడంతో అందులో 2 ఇంజనీర్లతో పాటు 6 మంది కార్మికులు ఉన్న నేపథ్యంలోనే వారిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అధికారులకు ముందు నుంచి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలోనే దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆపరేషన్లో దాదాపు ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఇండియన్ నేవీతో పాటు సింగరేణి కార్మికులు, హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమైన పరిస్థితి ఉంది. రోజు రోజుకు కూడా కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మొదటి రోజు నుంచి కూడా అధికారులతో టచ్లో ఉంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 10వ రోజు కూడా ఈ యొక్క 8 మంది ఆచూకీ లభించకపోవడంతో కూడా అధికారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అదేవిధంగా జీపీఆర్ రాడార్ ద్వారా పరికరంతో టన్నెల్లో గుర్తించే మార్కింగ్ ప్రాంతాల్లో కూడా తవ్వకాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే జీపీఆర్ పరికరం గుర్తించబడి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ ఆనవాళ్ళకు ఈ యొక్క కార్మికులకు సంబంధించి ఆనవాళ్ళు గుర్తించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాడార్ గుర్తించినటువంటి 4 చోట్ల కూడా 5 నుండి 12 మీటర్ల మేర దాదాపు బురద కూరుకుపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అధికారులు ఆ రిస్క్ టీంలో పాల్గొంటున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఒక జీపీఆర్ గుర్తించినటువంటి మరో చోట 9 మీటర్ల త్రవ్వగా అక్కడ లోహపు వస్తువులు బయటపడ్డాయని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. అదేవిధంగా రాడర్ గుర్తించడం మరో 3 చోట్ల తవ్వకాలు జరిపినటువంటి ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఐ సింగరేణి కార్మికులు యొక్క తవ్వకాల్లో పాల్గొంటున్నారు. సో మొత్తంగా ఒకవైపు ఊట నీరుతో పాటు మరోవైపు బురద అంతా కూడా ఒక్కసారిగా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్కి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా భారీగా వస్తున్నట్టు ఊట నీరుతో కూడా ఈ రిస్క్ ఆపరేషన్కు ఆటంకాలు అయితే ఏర్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఉత్తరాఖండ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ప్రధాన పాత్ర పోషించిన రాట్ హోల్ మైనర్స్ ఈ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా కన్వీనర్ బెంట్ కూడా పునరుద్ధరణ కోసం చేపట్టినటువంటి డ్రిల్లింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. భూ ప్రకంపనలపై కూడా 14 కిలోమీటర్ వద్ద భూ ఉపరితలంపై చేపట్టిన సర్వే కూడా ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 4 షిఫ్టుల్లో దాదాపు 120 మంది వరకు కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ మొత్తంగా కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి బదావత్ సంతోష్తో పాటు జిల్లా ఎస్పీ గైక్వాడ్ ఆధ్వర్యం కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరో 3 రోజుల పాటు ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ పూర్తి చేయడం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఈ దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించినటువంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న పదవైపు ఈ యొక్క రిస్క్ ఆపరేషన్లో దాదాపు టన్నల్ మధ్యలో ద్వారం ఏర్పాటు చేయాలని కూడా అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి లేకపోవడంతో కూడా టన్నల్ తవ్వకాల్లో కూడా సమస్యలు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా యాడిట్ ఏర్పాటు చేసే అధికారులు అయితే టన్నల్ మధ్యలో 25 కిలోమీటర్ దగ్గర యాడిట్ ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 10 రోజుల పాటు ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు మంత్రులు జూపాలి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. దాదాపు 6 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి వాళ్ళంతా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైనటువంటి హై టెక్నాలజీని ఉపయోగించి కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాపాడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే 10వ రోజు కూడా ఈ యొక్క ఆచూకీ లభించకపోవడంతో కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు రోబోల టెక్నాలజీ ద్వారా కూడా ఈ యొక్క సమస్యను పూర్తి స్థాయిలో కూడా కీలకంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రోబోలు వస్తే అక్కడ ఉన్నటువంటి బుడిని మాన్యువల్గా కాకుండా రోబో టెక్నాలజీ ద్వారా బయటకు తీసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజుతో పాటు రిస్క్ ఆపరేషన్ పూర్తయితే చెప్పి ఒకవైపు అధికారులు ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా దీనిపై మరో 3-4 రోజుల వరకు పొడిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా దాదాపు 10 రోజుల నుంచి కూడా ఒక రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అధికారులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కంటి మీద కొనుక్కు లేకుండా ఉందని కూడా చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 ఎస్ఎల్బీసీ నుండి.